ముందుగా అందరికీ నమస్కారం అండి. మన హైందవ ధర్మంలో పరమశివుణ్ణి మహాశివరాత్రితో పాటు అనేక పర్వదినాల్లో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక శివలింగ క్షేత్రాలను దర్శించుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటాం. వాటిలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో పంచారామాలు ప్రముఖమైనవి. పేరుకు తగినట్లుగానే ఆ పరమేశ్వరుడికి సంబంధించిన 5 పవిత్ర దేవాలయాలు ఇవి. ఆ 5 పంచరామ క్షేత్రాలు ఏమిటంటే అమరావతిలో అమరారామం, పాలకొల్లులో క్షీరారామం, రామచంద్రపురంలో ద్రాక్షారామం, సామర్లకోటలో కుమురారామం, అలాగే మన భీమవరంలో సోమేశ్వరాలయం. అయితే మనం ఈ పంచారామాల్లో ఒకటైన సోమేశ్వరాలయంలో ఉన్నాం. ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థల పురాణంలో చెప్పబడింది. చంద్రుని పేరున దీనిని సోమేశ్వరాలయం అని పిలుస్తారు. దేవాలయంలో శ్వేతవర్ణంలో కనిపించే శివలింగం క్రమక్రమంగా అమావాస్య వచ్చేసరికి బూడిద లేదా గోధుమ వర్ణంలోకి మారుతుంది. అలాగే తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాతథంగా శ్వేతవర్ణంలో కనిపిస్తుంది. మరి ఇక్కడ గుడి విశిష్టత అలాగే స్థల పురాణం ఈ ఆలయంలోని ప్రధాన అర్చకులైన రామకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. పదండి వెళ్దాం. ఓం నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర సృష్టవృద్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర జనార్దన స్వామివార్ల దేవస్థానం, పంచారామ క్షేత్రం, సోమారామం, చంద్రప్రతిష్ఠ. ఈ ఆలయ విశిష్టత ఏమనగా తారకాసురుడు అనే రాక్షసుడు ఉండగా ఆ ఘోర తపస్సు చేసి శివుడిని తన ఆత్మలింగంగా ఉండమని వరం కోరుకుంటాడు. ఆ వరం కోరుకుని పాపకృత్యాలు చేస్తుంటే ఆ లింగాన్ని కుమారస్వామి ఛేదిస్తాడు. అది 5 భాగాల కింద పడింది. ఇక్కడ గునుపూడి, భీమవరం, సోమారామ క్షేత్రం, అలాగే పాలకొల్లు, అమరావతి, ద్రాక్షారం, సామర్లకోట ఈ 5 క్షేత్రాలని కూడా ఏకకాలంలో దేవతలు ప్రతిష్ఠ చేసిన కారణంగా ఇక్కడ దేవతామూర్తులతో విశేషంగా ఉంటుంది స్వామి. అలాగే ఇక్కడ చంద్రుడు ప్రతిష్ఠ చేసిన కారణంగా పౌర్ణానికి, అమావాస్యకు కూడా లింగాకారంలో చంద్రకళలు మారుతూ ఉంటాయి. పౌర్ణానికి లింగం తెల్లని తేజస్సుతో కాంతివంతంగా కనబడుతుంది. అలాగే అమావాస్య వచ్చే కొద్దీ గోధుమలోకి మారి అక్కడక్కడ నలుపు మచ్చలతో స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. అలాగే ఈశ్వర పైభాగంలో అన్నపూర్ణ అమ్మవారు ఉండడం విశేషం. ఇక్కడ పార్వతీదేవి, అన్నపూర్ణ అమ్మవారు. అలాగే ఇక్కడ 2 అమ్మవార్లు ఈ క్షేత్రంలో. పైన స్వామి ఏకచక్రంలో అమ్మవారు ఉండడం విశేషం. ఎక్కడా కూడా స్వామి పక్క భాగంలోనూ వెనక భాగంలోనూ ఉన్నారు, కానీ అమ్మవారు పై భాగంలో ఏకచక్రంలో ఉండడం ఇక్కడ అత్యంత విశేషము. అలాగే అన్నపూర్ణాదేవిని స్వామి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కూడుగుడ్డకి లోటు లేకుండా అమ్మవారు క్షేమంగా ఉంచేలా చేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. ఆ స్వామి వారి వల్ల ఇక్కడ ఆలయంలో వివాహాలు జరుగుతూ ఉంటాయి. శివకేశవులు ఇద్దరు కలిసి ఉన్న చోట మాత్రమే విశేషంగా వివాహాలు చేసుకోవడం వల్ల మంచి విశేషంగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఉపాలయాలుగా ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, సూర్యనారాయణమూర్తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి ఆలయాలు విశేషంగా ఉంటూ ఉన్నాయి. ఈ స్వామివారి క్షేత్రంలో కార్తీక మాసం మహావైభవంగా జరుగుతుంది. దేవి నవరాత్రులు, వినాయక చవితి, అలాగే మహాశివరాత్రి కళ్యాణోత్సవాలతో 5 రోజుల కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతుంటాయి. ఈ స్వామిని నిత్యం దర్శించుకోవడం వల్ల స్వామివారి ఆ చంద్రబ్రహ్మంలోని ఎలా అయితే కళలు మారుతూ ఉంటాయో సోమేశ్వర స్వామి వారి ఆ కళలు అలాగే మారుతూ దినదిన ప్రవర్ధమానంగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ స్వామిని దర్శించుకుని విశేషమైన స్వామి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.
అదండి, మరి విన్నారు కదా ఈ గుడి యొక్క విశిష్టత. మీరు కూడా మీ కుటుంబ సమేతంగా త్వరలోనే వచ్చి ఈ గుడిని దర్శించుకుని ఆ పరమశివుని అనుగ్రహం పొందాలని ఆశిస్తున్నాం. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.